అట్లాంటి పరిస్థితి ఉందా? పవన్ గారు, ముందుగా మీకు కోటేశ్వరరావు గారికి ఏబిఎన్ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ముందుగా ఇది వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 3 దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా కావచ్చు, మార్కాపురం, నెల్లూరు, కడప ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఇందులో ఎంతో మంది, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎంతో మంది వాళ్ళ భూములను కావచ్చు, వాటన్నిటినీ కూడా తునప్రాయంగా ప్రాజెక్టు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కేటాయించడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు 1996 మార్చి 5వ తారీఖున దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తరువాత వచ్చిన పరిణామాలు ఏ అయితే తర్వాత గవర్నమెంట్ మార్పు, ఆ, అందులో కొన్ని అటవీ ప్రాంతాలు ఇవన్నీ ఉండటం వల్ల కేంద్రంలో కొంచెం డిలే అవ్వటం కావచ్చు, వీటన్నిటిని దృష్ట్యా మళ్ళీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ, ముఖ్యమంత్రిగా వ్యవహరించారో ఆ టైంలో ఆయన పనులు పూర్తి కాకపోయినా కూడా టనల్ టూలో మనకి ఏదైతే టీబీఎం మిషన్ అనేది ఇరుక్కొని పోయి ఉండటం, అక్కడ 2 టనల్స్ సుమారుగా ఆ, 19 కిలోమీటర్లకి చెందిన టనల్స్ అండి. ఆ రెండిట్లో కూడా ఫస్ట్ టనల్ని 2021 నవంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఎలక్షన్స్ హడావుడి వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 2024లో అక్కడ నిర్వాసితులకి కాంపెన్సేషన్ కానీ ఏమీ పే చేయకపోగా, పే చేయకుండానే అక్కడ టనల్లో సాంకేతిక లోపాలు కావచ్చు, లేదు అని అంటే అక్కడ మెషినరీ ఇరుక్కొని ఉండటం కావచ్చు, వీటన్నిటిని దాచిపెట్టి అప్పటికప్పుడు ఏదో ఒక ఇనాగ్రేషన్ అనేది చేయాలి అని చెప్పి పేపర్ ప్రకటనల కోసం ఆ రోజు ఆ, ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఎప్పుడైతే ఇరిగేషన్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారో ఆ తర్వాత ఇవన్నీ చూసుకొని ఒక్కొక్కటిగా ఆ, ఆ బ్లాస్టింగ్ పద్ధతిలో ఆ ఇరుక్కుపోయిన ఆ, టీ టీబీఎం మిషన్ని బ్రేక్ చేయడం కావచ్చు, ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న టన్నల్ నెంబర్ 2 19 కిలోమీటర్లని పూర్తి చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇది జాతికి అంకితం చేసేటట్లుగా, అంటే ఇన్ రియల్, ఏదో పేపర్ ప్రకటనలకు కాకుండా నిజంగా రైతులు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న సమయం దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితుల్లో రేపు ఆగస్టు 31వ తారీఖుకి కుటుంబ ప్రభుత్వం రెడీ అవుతుందండి. ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్లో 768 కోట్లు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కావచ్చు నిర్వాసితులకి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సుమారుగా 6,200 కుటుంబాలకి మనం ఈ నిర్వాసితుల ప్యాకేజ్ ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా సుమారు 1300 నుంచి 1400 మంది మధ్యలో ఆ డేటా కోసం కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా కొంతమంది ఫైల్స్ ఏ అయితే మనకి కనిపించట్లేదో వాళ్ళను కూడా వెతికి ఎట్టి పరిస్థితుల్లో 31వ తారీఖు లోపు పెండింగ్లో ఉన్న కాంపెన్సేషన్ 140 కోట్లు ఏదైతే ఉందో అది ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా అక్కడి నుంచి నిర్వాసిత కుటుంబాలను తరలించే ప్రయత్నంలో మాత్రమే కుటుంబ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది అక్కడ ఉన్న 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, మార్కాపురం, నెల్లూరు, కడప ఈ ప్రాంతాలందరికీ కూడా ప్రతి ఆ, ఎకరానికి ఏ విధంగా సాగునీటికి కావచ్చు, పొలాలకు కావచ్చు, అన్నిటికీ నీళ్ళు వచ్చి ఆ, పంటలు ఏ విధంగా పండుతాయి అనేది ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, రైట్. ప్రాపర్గా ఓకే. నీళ్ళు వచ్చిన ఓకే. తర్వాత దాని రిజల్ట్స్ అన్ని మనకు కనిపిస్తాయండి. రైట్ సార్. కొన్ని పనులు అయితే పెండింగ్ లో ఉన్నమాట వాస్తవమే. అవి కూడా వీళ్ళనంత త్వరగా ఏ అయితే ఇందాక కోటేశ్వరరావు గారు మెన్షన్ చేసినట్టుగా ప్రతి ఆ, ఎకరాకి ఏ విధంగా అయితే ఆ ప్రాజెక్ట్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఇండివిజువల్ గా కనెక్షన్స్ ఇవ్వటం అనేది అది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అది కూడా వీళ్ళనంత తొందరలోనే, మేబీ ఒక వారం 2 వారాల్లోనే అవి కూడా కంప్లీట్ అవుతాయి అని అనుకుంటున్నామండి. రైట్ సార్. సార్ నమస్కారం, సైదా గారు. నమస్కారం అండి. సార్ ఎవరు, వెలుగొండ. పవన్ గారా? సార్ సార్. పవన్ గారా, నవీన్ యా గారా? సార్, పవన్ సార్, పవన్. పవన్. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. రైట్ పవన్ గారు, రైట్ సార్ సార్. కొంచెం delay అయింది ఈ రోజు మా మీటింగ్ వల్ల. రైట్ రైట్. అయితే ఏంటి ఈ వెలుగొండ ప్రాజెక్ట్, దీనికి సంబంధించి చర్చ మొత్తం నేనే చేశాను